నిజమైన స్నేహాన్ని కొలవగలమా? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ చిన్న కథ. అవును, కొన్నిసార్లు బంధం విలువను తేల్చేయచ్చు. అదెలాగో చూద్దాం. ఈ కథలో ఇద్దరు స్నేహితులున్నారు. ఒకరు అరుణ్, మరొకరు రవి. ప్రతిరోజూ రవి అరుణ్ దగ్గరికి ఇదే మాటతో వస్తాడు, హోంవర్క్ చేయమని. అరుణ్ పాపం ఎప్పుడూ సాయం చేస్తాడు, కాని రవి మాత్రం ఆ సహాయాన్ని తేలిగ్గా తీసుకుంటాడు. క్లాస్లో అయితే సీన్ రివర్స్. అరుణ్ చేసిన పనికి రవికి మెప్పొచ్చింది. రవి ఆ క్రెడిట్ అంతా తనే తీసుకున్నాడు, కనీసం అరుణ్ వైపు చూడను కూడా చూడలేదు. ఈ ఒక్క సంఘటన చాలు వాళ్ల బంధంలో ఏదో లోపించిందని చెప్పడానికి. అప్పుడే తన క్యాల్కులేటర్ చూస్తున్న అరుణ్కి ఓ ఆలోచన వచ్చింది. ఒక సింపుల్ ఫార్ములా. రవితో తన స్నేహం విలువ ఎంత అని లెక్కగట్టడానికి ఈ ఫార్ములా కనిపెట్టాడు. ఫార్ములా చాలా సింపుల్. హెల్ప్ ఇంటూ రెస్పెక్ట్ ఈక్వల్స్ ఫ్రెండ్షిప్. సరే, మరి ఈ లెక్కను తన స్నేహానికి అప్లై చేస్తే ఏమైందో చూద్దాం. ఇక్కడ తను చేసే హెల్ప్ చాలా ఎక్కువ, కానీ తిరిగి వచ్చే రెస్పెక్ట్ మాత్రం 0. ఫైనల్ రిజల్ట్ కోసం ఆ వాల్యూస్ని క్యాల్కులేటర్లో ఎంటర్ చేశాడు. స్క్రీన్పై కనిపించిన నెంబర్ కేవలం 0. లెక్క చాలా క్లియర్గా చెప్పేసింది, ఆ ఫ్రెండ్షిప్ విలువ 0 అని. సరిగ్గా అదే టైంకి రవి మళ్ళీ వచ్చాడు, సేమ్ రిక్వెస్ట్తో. కానీ ఈసారి అరుణ్కి ఏం చెప్పాలో పూర్తి క్లారిటీ ఉంది. ఈసారి ఒక రూల్ పెట్టుకున్నాడు. బుక్స్ షేర్ చేస్తాడు, కానీ బ్రెయిన్ కాదు. రవితో చాలా ప్రశాంతంగా చెప్పాడు, నా బుక్స్ ఇస్తాను కానీ నా బ్రెయిన్ కాదు అని. రవికి దిమ్మ తిరిగిపోయింది. అరుణ్కి మాత్రం ప్రశాంతత దొరికింది. ఈ కథ చెప్పే నీతి ఒక్కటే: మనతో నిజంగా ఎవరున్నారో ఒకసారి లెక్క చూసుకోవాలి. మరి మన స్నేహాల లెక్కల్లో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది?